దావీదు మరియు గొల్యాతోకప్పుడు డేవిడ్ అనే యువకుడు తన తండ్రి గొర్రెలను కాచేవాడు. ఆ సమయంలో ఫిలిష్తీయుల సైన్యంలో గోల్యత్ అనే భారీ యోధుడు ఉండేవాడు. గొల్యాతు ప్రతిరోజూ ఇశ్రాయేలు సైన్యాన్ని సవాలు చేస్తూ, నాతో యుద్ధం చేయడానికి ఎవరు వస్తారు? అని అడిగేవాడు. అందరూ భయపడ్డారు. కాని దావీదు దేవునిపై నమ్మకం ఉంచాడు. అతను కవచం, ఖడ్గం తీసుకోలేదు. కేవలం ఒక వడిసెల, స్లింగ్ మరియు 5 రాళ్లు మాత్రమే తీసుకున్నాడు. దావీదు ఇలా అన్నాడు, నేను సైన్యాల ప్రభువైన దేవుని నామములో నీ దగ్గరకు వస్తున్నాను. అతను ఒక రాయిని వడిసెలతో విసరగా అది గొల్యాతు నుదుటికి తగలింది. గొల్యాతు నేలపై పడిపోయాడు. దేవుని సహాయంతో దావీదు విజయం సాధించాడు. నీతి: దేవునిపై విశ్వాసముంటే ఎంత పెద్ద సమస్య అయినా జయించవచ్చు. వాక్యం: యుద్ధము యెహోవాదే.